జనగామ జిల్లా చిలుపూరు మండల కేంద్రంలో నెలకొని ఉన్న బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మార్చి 25వ తేదీ 2021న అంగరంగ వైభవంగా జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీదేవి భూదేవీలను పరిణయమాడిన ఘట్టం అత్యంత రమణీయంగా సాగింది. వేదమూర్తుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం వేడుకగా కన్నుల పండుగగా అత్యంత అద్భుతంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి అనేక మంది విచ్చేశారు. పాంచరాత్ర ఆగమ శాస్త్ర యుక్తంగా అచ్యుత గోత్రోద్భవుడు చతుర్భుజ భువనాధీశుడైన శ్రీనివాసుడు సౌభాగ్య గోత్రికురాలైన శ్రీదేవి భూదేవీల పరిణయ వేడుక మధ్యాహ్నం 12:45 ప్రారంభమై కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్క ప్రాశన మొదలగు కార్యక్రమాల అనంతరం స్వామివారు మాంగళ్య ధారణ గావించారు. బ్రాహ్మణోత్తముల వేద మంత్రాలతో దేవాలయ ప్రాంగణం పునీతమైంది. జనగామ జిల్లా కలెక్టర్ తరపున ఆలయ ఈవో శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీవారి కళ్యాణ వేడుకల్లో స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య గారు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు సంబంధించిన ప్రజలు, టిఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీనివాసుని ఆశీస్సులను పొందారు. గోవిందా ఇదే శక్తితోని సంకల్పం కూడా చెప్పండి. మమ సంకల్పిత లోక కళ్యాణార్థం విశ్వ శాంత్యర్థం రాజరాష్ట్ర కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం విభూదేవిగా. కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. గ్రమునంది మనసు నగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి క్షాకంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కరుణమణి శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ధరింపజేస్తున్నాము. ఓం యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపదేర్యం సహనం ప్రస్తాదం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. సావధాన సులగ్నే సావధాన
గోవింద ద్రావిడ కర్ణాటక ఆంధ్రహోణ తెలంగాణ బోధకు గురుకురుగా ఘన విదర్భ విదేవ స్వామి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలు కావాలని చెప్పి పదే పదే వేడుకుంటున్నాం. గట్టిగా గోవిందా అమ్మవారి ఇరువురు కూడా మంగళసూత్ర ధారణ ధరింపజేయబోతున్నారు. ఇది సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీ మాంగళ్య సూత్ర దేవతాయై నమః. ధూపమాగ్రాపయామి దీపం గంధర్శయామి ధూపదీపాంతరం యుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీరంగహర్మ్యత మంగళ దేవరేక గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నామాని సుకృతం దేవేదు బ్రోతాతి దేవ ఆస్తిరతి దీర్ఘమాయో ఓషధయ సమతి నమో నమో భవతి భవతి నమో 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 భవతి. ఈరోజు రంగరంగ వైభవంగా పూజారుల మంత్రోచ్చరణతో మొత్తము ప్రజాప్రతినిధులు ఈ కళ్యాణంలో పాల్గొనడం, మరి 7 మండలాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా నేను అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2వ తిరుపతిగా పేరున్న బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం
చిలుపూరు గుట్ట ఆ స్వామివారి ఆశీర్వాదంతో మరి స్వామినే ముందుబడి ఈ చిలుపూరు గుట్టను మండల కేంద్రంగా ఏర్పాటు చేసుకొని దీని చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేయడమే కాకుండా బుగులు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు మరి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవడమే కాకుండా స్వామివారి ఆశీర్వాదంతో జనగాం జిల్లాలోనే ఈరోజు గణపూర్ నియోజకవర్గం మరి ఒక కోనసీమల ఎక్కడ చూసినా పాడి పంటలతో మరి పచ్చదనంతో మరి ఎక్కడ చూసినా కూడా రైతులందరూ కూడా ఆనందంతో ఉన్న సందర్భం మనకు కనబడుతుంది. రాజుల కోసము ప్రభుల కోసము ప్రార్థించాలని అన్ని వేదవాక్కులలో ఉంటుంది. ఆ రకంగా మరి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మరి ఈ కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మరి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అదేవిధంగా పాడి పంటలతో మనకు మన ఇంట్లో బయట ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలని ఈ నియోజకవర్గం పట్ల క్రీడ పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలయ ఈవో శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు మాట్లాడుతూ దాతల సహకారంతో ఒక నెల రోజుల ముందు నుండే వార్షిక బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చేశానని ఇందుకోసం దాతలు సహకరించారని అన్నారు. సుమారు 5,000 మందికి పైగా భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేశారన్నారు. భక్తులందరికీ అన్నప్రసాద వితరణ, తాగునీటి వసతి కల్పించామని చెప్పారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ విజయవంతం కావడానికి సహకరించిన ఎమ్మెల్యే రాజయ్య గారికి, పోలీసు యంత్రాంగానికి, గ్రామ సర్పంచ్ గారికి, జిల్లా యంత్రాంగానికి వారు కృతజ్ఞతలు తెలియచేశారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ 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 బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిత్తూరు గుట్ట. పూర్వకాలంలో పద్మావతి వివాహ సందర్భంగా కుబేరుడి దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బు చెల్లించడానికి తిరుపతి నుండి స్వామివారు నడుచుకుంటూ వచ్చి పాదాల పుండు అని పాదాల కింద పాదాలు మోపి అదే రోజు అఖండ జ్యోతి వెలిగించి స్వర్గంలో కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అలా ఒక 40 రోజులు తపస్సు చేసుకుంటే ఆయనకు ప్రాబ్లం ఉందా, ఫైనాన్షియల్ ప్రాబ్లం పోయి కుబేరుడు అయింది. అందరూ ఇతరులకు ఇచ్చేటువంటి వచ్చేసిందంటే అఖండ జ్యోతి ద్వారా అంత పవర్ వచ్చేస్తాను మన స్వామి గారు. స్వామివారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో బలంగా ఈరోజు కూడా కళ్యాణం జరిగింది. భక్తుల సహాయ సహకారాలతో చాలా బాగా కళ్యాణం జరపడం జరిగింది. తర్వాత అఖండ జ్యోతి వెలిగించడానికి తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ కళ్యాణం శనివారం కళ్యాణం అవుతుంది, శుక్రవారం అభిషేకం అవుతుంది. చిలుపూరు మండల గ్రామ సర్పంచ్ శ్రీ యు రాజ్కుమార్ గారు మాట్లాడుతూ గోశాల నిర్మాణానికి దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పూర్వం 12వ శతాబ్దానికి చెందినటువంటి ఈ బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది. దీనికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అప్పుతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే, అప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అఖండ దీపాన్ని కనుక వెలిగించినట్టయితే కంపల్సరీ వారి అప్పులు తీరుతాయని చాలా గొప్ప నమ్మకం ఉంది. ఇక్కడ కంప్లీట్ కొండ పైన గంట దీపం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గంట దీపం ఉండేది. గత సంవత్సరం లాక్డౌన్లో వచ్చినప్పుడు మళ్ళీ పునర్ప్రారంభం మేము మా గ్రామస్తులు అందరం కలిసి మళ్ళీ గంట దీపాన్ని గత సంవత్సరం నుంచి రెగ్యులర్గా ప్రతి శనివారం వెళ్ళి మేము గంట దీపాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఈ స్వామివారి యొక్క మహిమ మహాన్వితం, చాలా గొప్ప చరిత్ర ఇది. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి నాట్ ఓన్లీ మన తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఇతర దేశాలకు వెళ్ళిన భక్తులు కూడా స్వామివారి పైన ప్రేమ కొద్దీ, కృప కొద్దీ వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర మొక్కులు చెల్లించుకొని కోరికలు తీర్చుకొని మహా గొప్పగా బతుకుతున్నటువంటి మహా పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఈ 2వ తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణలో అంటే ఓపెన్గా మొత్తంలో మొదటి తిరుపతిలో ఉంటే 2వ తిరుమల తిరుపతిగా మా చిలుపూరు బుగులు వెంకటేశ్వర స్వామికి పేరుంది. అది కీర్తించాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా టెంపుల్ని ఒక్కసారైనా సందర్శించి మా యొక్క టెంపుల్కి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తారని నేనైతే మనసారా ఆశిస్తున్నాను.